దావీదుతో దేవుడు చెప్పాడు, నేను వెళ్ళిన చోట్లల్లా నేను నీకు తోడై ఉంటానని. ఎంత గొప్ప ప్రామిస్ చూడండి. శత్రువు వారి నుండి, ఆపదల నుండి, అపాయముల నుండి దేవుడు దావీదుని తప్పించాడు. ఎందుకంటే దావీదు అంత మంచి ప్రామిస్ పొందుకున్నాడు. అదేంటి అని అంటే, నువ్వు వెళ్ళు ప్రతి చోట నేను నీకు తోడై ఉంటాను. ఫ్రెండ్స్, మనం దేవుణ్ణి ఆత్మ కలిగిన వారం కనుక, విశ్వాసము కనుక మనం కూడా నమ్మి విశ్వసించి ప్రభు వాక్యాన్ని బట్టి, వాగ్దాన్ని బట్టి మనం ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మనం వెళ్ళే ప్రతి చోట మనకి ఏ కీడు కలగకుండా, ఏ అపాయం రాకుండా, ఏ శత్రువు తంత్రములు మన మీద పనిచేయకుండా దేవుడి సురక్షితమైనటువంటి రెక్కల కింద ఆయన మనల్ని భద్రపరుస్తారు. మరి ఎందుకని ప్రభువుని, వాక్యాన్ని, వాగ్దాన్ని, దేవుని కృపని నువ్వు క్లెయిమ్ చేసుకోకూడదు, ప్రార్థన చేయకూడదు? ప్రభు కృప మనకు తోడుగా ఉంటే ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేడు, ఏ అపాయములు మనల్ని ఏమీ చేయలేవు. మనం సురక్షితంగా, క్షేమంగా ప్రభువుని మహిమపరచుటకు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్రైజ్ జీసస్.